పరిశ్రమ అనేది గ్యారంటీ లేని ఒక వ్యాపారం. దానికి చాలా కళాతృష్ణ, ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళే సినిమా ఫీల్డ్కి వస్తారు. అత్యంత రిస్క్ చేసేది నిర్మాతలే. ఆ నిర్మాతలు వాళ్ళు నష్టపోతూ ఎంతోమంది కార్మికులకి ఉపాధి కల్పిస్తూ ఉంటారు. ఒక సినిమా చేయటమే కష్టంగా ఉండి థియేటర్కి జనాలు రావట్లేదని, ఓటీటీ బిజినెస్ పోయిందని, లేకపోతే శాటిలైట్లు కొనట్లేదని ఇన్ని ప్రతికూల అంశాలు ఉన్న ఈ సమయంలో ఒకేసారి 15 సినిమాలు, అది కూడా చాలామంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ, అలాగే అప్కమింగ్ డైరెక్టర్స్కి మళ్ళీ అవకాశం ఇస్తూ ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇది ఒక రికార్డు. చాలా ప్యాషనేట్గా ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ అవటం అనేది నిజంగా అభినందనీయం. సో కార్మికుల పక్షాన, అలాగే కళాకారుల పక్షాన, అలాగే ఎంతోమంది నిర్మాతలకి ఇది ఒక మోటివేషన్ అవ్వాలి, ఒక ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ, వారిని ఒక ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది పొటెన్షియాలిటీ ఉన్న నిర్మాతలు, ఇది ఒక కళ, సినిమాని ఒక భక్తు వ్యాపారంగా ఎవరు చూడరండి, దీన్ని ఒక కళా సేవలా కూడా భావించి ఎంతోమంది, ఎందుకంటే 80% పిక్చర్స్ లూజ్ అవుతూనే ఉంటారు, లూజర్సే ఉంటారు. ఒక 20%, 5%, 10% సక్సెస్ చూస్తారు. ఇలాంటి ప్రతికూల అంశాలు ఉన్నప్పటికి కూడా ఈరోజు ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ, ఇంతమందికి అవకాశాలు ఇస్తూ ఈ 15 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేయడం అనేది నిజంగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. అలాగే కొత్తగా దర్శకత్వం చేస్తున్న దర్శకులందరికీ, అలాగే మిగతా సినిమాటోగ్రాఫర్స్కి, మిగతా టెక్నీషియన్ అందరికీ కూడా, కళాకారులు అందరికీ అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మా రమా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక ప్రపంచ రికార్డు నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో 15 ఆగస్టు రోజు 15 సినిమాలు తీయాలి, ఒకే రోజు క్లాప్ కొట్టాలనేటటువంటి ఉద్దేశంతో భీమవరం టాకీస్ అనే బ్యానర్పై మా అందరిని ఇక్కడికి ఆహ్వానించి ఎవరు చేయనటువంటి సాహసం వారు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, చాలామంది కొత్త డైరెక్టర్ని వారు పరిచయం చేస్తున్నారు, కొత్త యాక్టర్లను కూడా వారు పరిచయం చేస్తున్నారని చెప్పి తెలిసింది. వారందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందే వారు 100 సినిమాలు తీశారు. ఒకరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ ఒక వేదికపై నేను చూసిన, వారి గురించి పొగడతలు కానీ, వారు తీసినటువంటి సినిమా కానీ, దాని నేపథ్యం కానీ, ఈ 15 సినిమాలు కూడా సూపర్ హిట్ కావాలని ఆ దేవుడు వారికి అంత శక్తిని ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. 15 ఆగస్టు రోజు 15 సినిమాలతోటి ఎంతోమంది 15 హీరోలకు, 15 హీరోయిన్లకు, 15 దర్శకులకు, 15 నిర్మాతలకు అవకాశం ఇచ్చి, నిర్మాత ఒక్కడే దయచేసి ఎందరికో అవకాశం ఇచ్చి, నేను కూడా కొంతమందిని రికమెండేషన్ చేసినా కూడా ప్రతిభావంతులను గుర్తించి వారికి అవకాశం ఇచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి రామ్ సత్యనారాయణ గారు. రామ్ సత్యనారాయణ సినిమా చేస్తున్నట్టు ఎవడు పట్టించుకొని పట్టించుకోడు. ఇవాళ కారు పెడతానికి చోట్లేదు, నడుస్తానికి చోట్లేదు, కదులుతానికి చోట్లేదు. మరి పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంతమంది ఇంత హడావిడి కనపడిందంటే ఇంత ప్రజల ఆశీర్వాదం ఉంది, ఇండస్ట్రీ ఆశీర్వాదం ఉంది అనిపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సత్యనారాయణ గారు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిస్థితుల్లో ఇది అందరికీ ఒక పాఠం. సినిమా తీయటం ఎలా అని కొంతమంది, ఇలా అయితే ఎలా తీస్తామని కొంతమంది, ఇలా అయితే అలా తీస్తామని కొంతమంది, 2 వర్గాల వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయన ఏ వర్గం కాదు, 15 సినిమాలు ఒకే రోజు తీస్తానని ఒకేసారి తీస్తానని మొదలెట్టిన నిర్మాత. అంటే ఇలా కూడా తీయొచ్చు అని అందరికీ చెప్తున్నాడు, ఆ వర్గానికి ఈ వర్గానికి. అందరూ తెలుసుకుని, ఈ మెలకువలు తెలుసుకుని అందరూ ఉంటే అందరూ సుఖంగా ఉంటుంది, ఇండస్ట్రీ సస్యశ్యామలంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం పండగ జరుపుకోవటమే కాకుండా విదేశాల్లో ఉన్న మన భారతీయులందరూ కూడా వాళ్ళు కూడా అక్కడ పండుగ జరుపుతున్నారు. అయితే మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వాటి రోజున ఒక పెద్ద పండుగ జరుగుతోంది అని అనిపిస్తుంది నాకైతే. సారథి స్టూడియో లోపలికి అట్లా కారు అడుగు పెట్టగానే అసలు ఈ సందావుడి, ఈ హడావుడి, ఈ కార్లు, ఈ స్కూటర్లు,
మరి ఇక్కడికి వచ్చిన అతిథులను వీళ్ళందరినీ చూస్తుంటే ఏమిటిది, ఏదో చాలా గొప్ప పండగ జరగబోతోంది, ఇండస్ట్రీ అంతా స్ట్రైకులతోటి ఆగిపోయిన ఈ సమయంలో ఇంత పండగ ఏమిటి అని చాలా ఆశ్చర్యం కలిగింది. చాలా చాలా సంతోషం అండి. వాళ్ళ రోజున హడావిడిగా ఇన్ని సినిమాలు జరిగి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రీలో ఒక అందరికీ కూడా మనకు పని దొరుకుతుంది అనేటువంటి ఉత్సాహం అటు కార్మికుల్లోనూ అలాగే నటీనటుల్లోనూ అందరిలో కూడా ఈ పండగ వాతావరణం కనిపించింది. మరి ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో, భారతీయ సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 15 సినిమాలు ఒకే రోజున ప్రారంభం అవటం అనే దాన్ని మనం చూడలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి వెంచర్. ఇది ఈ విధమైనటువంటి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి రామసత్యనారాయణ గారు చేస్తున్న ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా సాధ్యం అండి ఇది అని చెప్పి అడిగితే ఆయన ఒకటే మాట్లాడారు, సరే వాళ్ళు 15 సినిమాలు, 15 డైరెక్టర్లు, 15 యూనిట్స్ వీళ్ళతో విందుగా స్టార్ట్ చేస్తున్నారండి. కరెక్ట్గా సంవత్సరం తిరిగే లోపల అన్నీ కూడా పూర్తి చేసి రిలీజ్ కూడా చేస్తారండి అని ఆయన అన్నారంటే ఎంత ఆత్మవిశ్వాసంతో అన్నారో నాకు అర్థమవుతుంది. వారి ఆత్మవిశ్వాసం నిజం కావాలని, ఇండస్ట్రీ కళకళలాడేలాగా చేయాలని, ఈ పండగ ఇలాగే జరుగుతూ ఉండాలని, ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి జరిగేటట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కూడా ప్రారంభిస్తూ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గుడ్ లక్ అండి రామసత్యనారాయణ గారు. గాడ్ బ్లెస్. సినీ ప్రముఖులందరికీ, వేదిక ముందున్నటువంటి సినీ ప్రముఖులకి, అలాగే మీడియా వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రామసత్యనారాయణ గారు మీకు అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మన ఇండస్ట్రీలో దాదాపు ఒక 20 ఏళ్లుగా రెగ్యులర్గా చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాత గారు. ఇవాళ 15 సినిమాలు ఒకేసారి ఒక ప్రొడ్యూసర్కి ఓపెనింగ్ జరగటం అనేది నిజంగా మన ఇండస్ట్రీలో ఇంతకుముందు బహుశా ఒక హీరోకి, మా మిత్రుడు తారక రత్నకి 9 సినిమాలు ఒకే రోజు హీరోగా ఓపెన్ అయినాయి. రామసత్యనారాయణ గారు 15 మూవీస్ ఒకేసారి మీరు ఓపెనింగ్ చేస్తున్నారు. మీరు 15 మూవీస్ విజయవంతంగా కంప్లీట్ చేసి అవి బాగా ఆడాలని, ప్రజలకి ఉపయోగపడే సినిమాలు కావాలని, అలాగే ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం లాంటిది. ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులే. అందుకని ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఏ సమస్య అయినా ఒక కుటుంబంగా అందరూ పరిష్కరించుకొని ప్రతి ఒక్కరూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విజయం కోసం, తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీగా ఉండటం కోసం, ఇవాళ ఇండస్ట్రీ బాగుండాలంటే పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా బాగుండాలి. ఇండస్ట్రీ బాగుండాలంటే కార్మికులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే నిర్మాతలందరూ బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలంటే 24 క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరూ బాగుండాలి, నిర్మాతలు బాగుండాలి, దర్శకులు బాగుండాలి, అన్ని క్రాఫ్ట్లు బాగుండాలి. సో ఈ గొప్ప కుటుంబంలో మీరు ఇవాళ చేస్తున్న ఈ కార్యక్రమం 15 మూవీస్ విజయవంతం కావాలని, మీరు మరిన్ని ఆర్టిస్టులకి అవకాశాలు ఇవ్వాలని. ఆల్ ది బెస్ట్ రామసత్యనారాయణ గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. నిజంగా రామసత్యనారాయణ గారు నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇంతమంది వచ్చారంటే మీరు ఇండస్ట్రీలో ఎంత స్థానం సంపాదించుకున్నారో అర్థమవుతుంది. ఇంకా మీరు ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. సో ఈరోజు చూస్తుంటే పెద్ద పండగలాగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఓపెనింగ్కి ఇంతమంది పెద్దలు, ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ రావడం
అదే మాదిరిగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ అందరికీ నమస్కారం అండి. సో నాకు ఫస్ట్గా అంటే ముందుగా ఈ టాపిక్ మాట్లాడడానికి ముందు నన్ను తెలుగు సినిమాకి పరిచయం చేసిన మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ గారికి, డైరెక్టర్ రేలింగ నరసింహరావు గారికి, అదే మాదిరిగా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది తరంగిణి, కోడి రామకృష్ణ డైరెక్టర్ గారు, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ్ గారు ప్రొడ్యూసరు. సో వాళ్ళు నన్ను సెలెక్ట్ చేయడంతో నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు చేయగలిగాను. అదే మాదిరిగా మా నిర్మాత, దర్శకులు వాళ్ళందరికీ నమస్కారం. రామ్ సత్యనారాయణ గారు నాకు 2004లో పరిచయం అయ్యి నేను యాక్టింగ్ కోసం వచ్చానండి, కొన్ని వేషాలు మీరు రికమెండ్ చేయండి అంటే కొన్ని చేశాను. అలాగా ఆయన ఇండస్ట్రీలో ఉంటూ తర్వాత సడన్గా నేను ప్రొడ్యూస్ చేయాలన్నా అని చెప్పారండి. సార్ ఆలోచించండి సార్, మీరు ప్రొడక్షన్ అంటే అంత ఈజీ కాదు అంటే, లేదు సార్ నేను అన్నీ చూశాను, నేను చేస్తాను సార్ అన్నారు. మీ ఇష్టం అని చెప్పాను. మీరు నాకు డేట్ ఇవ్వాలని చెప్పాను, డేట్లు ఇచ్చాను. ఆయనకి 30 సినిమాలు నేను యాక్ట్ చేశాను. తర్వాత అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. తర్వాత చూస్తే 100 సినిమాలు ఆయన కంప్లీట్ చేశారు. ఇంత అప్స్ అండ్ డౌన్స్లో, హిట్ ఫ్లాప్లో 100 సినిమాలు చేశారు. అంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. ఈ సినిమా ఇండస్ట్రీ కాదు, జీవితానికే ఒక ఫార్ములా, అంటే డీ ఫార్ములా అంటారు. డీ ఫార్ములా అంటే డైరింగ్, డాషింగ్, డివోషన్, డెడికేషన్, డిసిప్లిన్. ఇది ఆయన ఫాలో చేసుకున్నారు. చాలా కష్టపడేవారండి. షూటింగ్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చే మనిషి ఈయనే, ప్రొడక్షన్ వాళ్ళతో లాస్ట్ వెళ్ళే మనిషి ఈయనే. పేమెంట్ విషయంలో చాలా కరెక్ట్గా మాట్లాడి నేను ఇంతే ఇవ్వగలుగుతున్నానని చెప్పి, ఇదే చేయగలుగుతున్నానని చెప్పి అట్లా ఆయన చేశారు. కానీ ఇందాక మా అన్నయ్య భరద్వాజ్ గారు చెప్పినట్టు ఈ 15 సినిమాలు ఆగస్టు 15 తారీఖు 15 సినిమాలు, నెక్స్ట్ ఆగస్టు 15 లోపల ఈ 15 సినిమాలు రిలీజు, 15 డైరెక్టర్లు, 15 హీరోలు, 15 హీరోయిన్లు. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మన అందరిది ఆశీర్వాదాలు, ఇంతమంది మీరు వచ్చున్నారు. సో అందరిది ఆశీర్వాదాలు ఆయనపై ఉండాలి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అవ్వాలి. మన తెలుగు సినిమాలో ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అన్ని లాంగ్వేజ్లో ఇది సక్సెస్ అవ్వాలి. ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ అండి. అంటే ఒక టాలీవుడ్ రికార్డు మా అన్నగారు రామ సత్యనారాయణ గారు ఇవాళ సృష్టించబోతున్నారు. వారికి శ్రీరాముడి ఆశీస్సులు ఉండాలి, అన్ని సినిమాలు హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. నేను రామ సత్యనారాయణ గారు మా ఊరి పేరు మీద బ్యానర్ ఓపెన్ చేసి, ఈయన 4వ సినిమాకి అనుకుంటా నన్ను హీరోగా పెట్టి సినిమా తీశాడు. ఆ ఫాస్ట్, ఆ సిన్సియారిటీ అవి చూసి డెఫినెట్గా ఈయన చరిత్ర సృష్టిస్తారు అనుకున్నా. అది ఈరోజు నిరూపించాడు. ఈయన 100 సినిమాలు తీస్తాడని ఎప్పుడో తెలుసు నాకు, అది కూడా నిరూపించాడు ఆయన. ఆల్ ద బెస్ట్ రామ సత్యనారాయణ గారు. 15 సినిమాలు ఒకేసారి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. సినిమా తీయటం అందరికీ ఇష్టం, కానీ తీయటమే చాలా కష్టం. ఈ ఇష్టానికి కష్టానికి మధ్యలో ఒక వారధిలాగా ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు, జనాలు చూస్తూనే ఉన్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో కార్మికులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవ్వని చెప్తూ మన తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పిస్తూ అందరికీ కూడా ఒక్కసారి మీ అందరూ ఆశీర్వచనం నీకు ఇవ్వాల్సిందని కోరుకుంటూ సెలవు, నమస్కారం. ఈరోజు రియలీ చాలా అద్భుతమైన డేర్ చేస్తున్నారు మన రామ్ సత్యనారాయణ గారు. అంత ఒక్క సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్స్తున్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడుతున్నారో. అలాంటిది ఒకేసారి వారు చాలా స్ట్రాంగ్గా మాకు స్టార్టింగ్ మాట్లాడేటప్పుడు విత్ ఇన్ 1 ఇయర్లో మొత్తం 15 సినిమాలు కూడా బంపర్గా హిట్ అయ్యి ఇంకా వారిని ఇంకా ఇలాంటి వారిని ఎంతోమంది వచ్చే విధంగా ఉత్సాహపరచాలని కోరుతున్నాను నేను. ఈరోజు ఇక వరల్డ్లోనే మొట్టమొదటిసారిగా 15 సినిమాలు స్టార్ట్ చేసిన కేటగిరీలో, అది ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో వారికి మా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ నుంచి ఈరోజు వరల్డ్ రికార్డు సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన రామ సత్యనారాయణ గారు 15 సినిమాలు ఓపెనింగ్ పెట్టుకుంటామని మాకు ఫెడరేషన్కి తెలియజేయటం, వారు ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయన్నీ కూడా మీకు తెలుసు కదా సార్. మరి మా వేతనాల విషయంలో మరి మీరు సహకరించాలి అంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం యొక్క వేతనాలు మేము చెల్లిస్తాము, ఇది ఓపెనింగ్ మాత్రమే చెప్పారు. కానీ ఈరోజు ఈ ఫంక్షన్ ద్వారా ఆగస్టు 15 మేము తెలియజేసేది ఒకటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలను తేడా ఉండదు. కానీ చిన్న నిర్మాతలకు మాత్రం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎప్పుడూ కూడా మీ కోరికలు తీర్చడానికి, మీకు ఎప్పుడు అండగా ఉండటానికి మేము ఎప్పుడు కూడా మా కార్మిక శక్తి అంతా కూడా మీకు సపోర్ట్గా నిలబడుతుందని ఈ యొక్క ఫంక్షన్ ద్వారా
మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఏదున్నా సరే ఈ 15 సినిమాలని కాదు, ఇంకా చిన్న సినిమాలను మేము ఎంకరేజ్ చేయడానికి మా ఫెడరేషన్ ఎప్పుడూ కూడా ముందుంటుంది. మా సపోర్ట్ నిలబడతాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, మా చిన్న నిర్మాత బాగా నలిగిపోయారు, మాకు సపోర్ట్ కావాలని కోరుతున్నారు. కాబట్టి రామ సత్యనారాయణ గారి ఫంక్షన్ ద్వారా మీరు కూడా ఒక ఛాంబర్లో ఒక మెంబర్గా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మా ఫెడరేషన్ ఎప్పుడు కూడా చిన్న నిర్మాతకు అండగా ఉంటుందని సభకు తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామ సత్యనారాయణ గారికి అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఫెడరేషన్ వాళ్ళకి మాకు ఎప్పుడు ఏ చిన్న తగు ఉండదండి. చిన్న సినిమా అంటే ఆ బతికించడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తులు మా ఫెడరేషన్ వ్యక్తులందరూ కూడా. మా నిర్మాతలు ఫెడరేషన్లో ఉన్నారు, ఫెడరేషన్లో ఉన్న కార్మికులు మా నిర్మాతలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అన్ని కష్టాలు తెలుసు. చిన్న సినిమా అంటే ముందు ప్రోత్సహించి వాళ్ళని ఎలా బతికిద్దామని ఆలోచించే వ్యక్తులు అందరూ ఉన్నారు. మా దాంట్లో ముఖ్యమైన వ్యక్తి కార్యదర్శి మా అమిరాజ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. మరి ఈరోజు ఇక్కడ ఈ సారథి స్టూడియో చూస్తే ఒక పండుగ వాతావరణం, ఒక సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. అన్ని సినిమాలు 15 సినిమాలు చేస్తున్నారు. రామ సత్యనారాయణ గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్. ఈరోజు 15 సినిమాలు ఓపెనింగ్ చేశారు, ప్రారంభోత్సవం చేసుకున్నారు. వారికి మా సహకారం ఎప్పుడు వారు వచ్చినప్పటి నుంచి మేము ఉన్నాం, ఎప్పుడు వారు కూడా ఉంటాం. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ మేమంతా. ఈ 15 సినిమాలకి కూడా మన ఛాంబరు ఫెడరేషన్ ఏమైతే పెంచుకుంటారో ఆ ఫెడరేషన్ ఛాంబరు కలిసి తీసుకునే నిర్ణయం ఏముంటుందో దాని ద్వారా మీకు ఏదైతే లబ్ధి ఉంటుందో పర్సంటేజ్ ఏం పెంచినా కూడా నేను ఇస్తానని చెప్పి ఇంతమంది ఇన్ని సినిమాలకి వాళ్ళు పని కల్పిస్తున్నారు. వారు చాలా చాలా ఆనందించదగిన విషయం, చాలా సంతోషించవలసిన విషయం. ఈరోజు వారికి ఆ వెంకటేశ్వర స్వామి, అల్లా, ఆ యేసు ప్రభు అందరూ కూడా వారికి ఆశీస్సులు ఇచ్చి, ముఖ్యంగా వారు నమ్మే భీమవరంలో ఉండే అమ్మవారు, మా ఊళ్ళో అమ్మవారి ఆశీస్సులు బాగా పెద్దగా అభయహస్తంతో ఇచ్చి చక్కగా ఈ సినిమాలన్నీ ముందుకెళ్ళాలని, మా అందరికీ పని ఇచ్చి మరిన్ని సినిమాలు తీయాలని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా బ్రదర్ 15 సినిమాలు 15 మందికి కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు ఇస్తూ ఎంతో గొప్పగా ఒక యజ్ఞంలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని సారథి స్టూడియోలో నిర్వర్తించడం గొప్ప విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్లకు నా దృష్టిలో మీ అందరి ఫోటోలు ఆల్రెడీ ఎక్కడో ఒక చోట కెమెరాలో బంధించబడ్డాయి. కాబట్టి అందరికీ అవకాశాలు వస్తాయి. అవకాశాలు రాని వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మా బ్రదర్ అదే ఏకైక లక్ష్యంతో పెద్ద సినిమాలు కాకుండా చిన్న సినిమాలకు ముఖ్యంగా ఉంటూ 100కు పైగా చిత్రాల్లో తను ప్రొడ్యూస్ చేసి ఈరోజు మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఒక వరల్డ్ రికార్డ్ ఒక్కటే కాదండి, ఇక్కడ 9 రికార్డులు ఉన్నాయండి. భారత్ వరల్డ్ రికార్డ్స్, ఫిల్మ్ వరల్డ్ రికార్డ్స్, టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, విశ్వగురు వరల్డ్ రికార్డ్స్, మనం బుక్ ఆఫ్ రికార్డ్స్, హానర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, 9 రకాలైన రికార్డ్స్కి తను అర్హుడయ్యాడు. ఇక్కడికి వచ్చి ఆయనను సమర్థించి చాలామంది అవార్డ్స్లు ఫిజికల్గా ఇచ్చినందుకు ఆ సంస్థలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ రోజు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. మా తమ్ముడే అంటాను, తమ్ముడు అంటామంటే మా తమ్ముడు, మాది తాడేపల్లిగూడెం, అన్నయ్యది భీమవరం. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది అంటే ఎవరిని నేను కించపరిచి మాట్లాడలేదు. నిర్మాతలుగా ఆయన ఏంటంటే, ఇదిగో బాబు నువ్వు రూపాయి అడిగో, నేను 75 పైసలు ఇస్తున్నాను, తీసుకోండి, వెళ్ళిపోండి. ఇంకా అది అంటే ఆశీర్వాదం, వారికి అవకాశం. ఈ రోజున ఇంతమంది ఇక్కడికి రావటం అంటే ఆయనలో ఒక హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక మానవీయత ఉందన్నమాట. అందరినీ పలకరించి రామ సత్యనారాయణ గారు ఎవరిని అడిగినా కూడా, రామ సత్యనారాయణ గారు సినిమా ఏంటంటే ఒక బ్రాండ్ ఏంటంటే సార్కి టోపీ పెట్టుకుంటారు కదా నెత్తి మీద అన్నారు. అంటే ఈరోజు రామ సత్యనారాయణ గారిని తెలియని వ్యక్తి ఉండరు. మొన్న ఒక ఇంటర్వ్యూ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యా. రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర
గురువుగారిని తీసుకోమంటే లేదు మీరు తీసుకోండి, మీరు ఎంత వస్తే అంత మీరు తీసుకుని నాకు కొంచెం ఇవ్వండి అన్నారు. అంత నిస్వార్థంగా మాట్లాడే వ్యక్తి మా ఉభయ గోదావరి జిల్లాలో ఉండటం నిజంగా మా అదృష్టం. సినిమా ఇండస్ట్రీకి ఒక వరం లాంటి వాడు రామ్ సత్యనారాయణ గారు. ఇది పేరు కోసం ప్రతిష్ట కోసం ఆయన ఎప్పుడూ పాకులాడలేదు. అలా అయితే ఈ పాటికి చాలా అయిపోయాయి అవార్డులు. ఆయనకు వచ్చిన అవార్డులన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది చేసిన ఇది ప్రపంచ రికార్డు నిజంగా అద్భుతం. చూడండి, డేట్ కూడా చెప్పేశారు, ఆగస్టు 26కి సెన్సార్ తోటి మొత్తం సినిమాలన్నీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా గొప్ప మనిషికి ఒక గొప్ప వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెనకాల, మా సుమన్ గారు అన్నయ్య. ఆయన ఆశీర్వాదం ఆయన. ఎందుకంటే రామ్ సత్యనారాయణ మొన్నే మేము ఫిలిం సిటీలో షూటింగ్లో మాట్లాడుకున్నాం. రామ్ సత్యనారాయణ గారి సినిమాలు మొదలవుతాయి త్వరలో. నిజంగా మనం అందరం కలిసి నటించాలి, ఎక్కడ డే అండ్ నైట్ మనం పనిచేయాలని చెప్పిన ఒక సహృదయం గల హీరో ఎవరైనా ఉన్నారంటే సుమన్ గారు. అలాగే వచ్చిన డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇదే ఇక్కడే మా సాయి ప్రకాష్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, రేలంగి నరసింహరావు గారు, ఇలాగా ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హెడ్ శంకర్ గారు. అన్నమయ్య అనే ఒక రెస్టారెంట్ ఉంది, దాన్ని మొత్తం సుమన్ గారి ఫోటోలే ఉన్నాయి. ఇది వాస్తవం, నేను వెళ్ళి చూస్తానన్నారు ఆయన. సో అంతగా ప్రేమించే వ్యక్తి. నేను ఫస్ట్ ఇదే సారథి స్టూడియోలో సుమన్ గారి కోసం ఇంటర్వ్యూగా వచ్చిన జర్నలిస్ట్ నేను. మీరు కోర్టు సీన్ ఏదో చేస్తున్నారు, అప్పుడు నేను వచ్చి సార్ ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి సార్ అని. అలాగా ఆయన చూస్తూ మేము కూడా ఎదిగామది. నిజంగా గొప్ప మనుషుల కలయికే రామ్ సత్యనారాయణ గారు. ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, మా జిల్లాలో భీమవరంలో ఉన్నటువంటి మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు కూడా వారికి పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎప్పుడూ మేము రామ్ సత్యనారాయణ గారికి కృతజ్ఞతతో ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఈవేళ ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతి రథ మహారథులకి, ముఖ్యంగా నా వెన్నెండు నుండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కానివ్వండి, సిగ్దా ఈవెంట్స్ కానివ్వండి, శ్రేయ క్యాటర్స్ కానీ, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత అందమైన స్టూడియో సారథి స్టూడియోని మాకు ఇచ్చారు. కానీ ఇచ్చిన తర్వాత వర్షం వస్తుందేమో భయంతో నేను కేవీ రావు గారిని రిక్వెస్ట్ చేస్తే ఈ ఏసీ హాల్ని మనకి కేటాయించారు. ఒక సినిమా షూటింగ్ అంటే తెలుసు మీకు, సినిమా స్టూడియో ఎంత రెంట్లు ఉంటాయో తెలుసు. అంత రెంట్లలో కూడా రామసత్యనారాయణ చేసే మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం నేను చేస్తానని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసిన కేవీ రావు గారికి మరొకసారి నమస్కారాన్ని తెలియజేస్తున్నా. అలాగే కేఎల్ స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్లో మణికొండలో నడిబొడ్డున కట్టి 4 సంవత్సరాలు అయింది. దానికి చాలామందికి అంటే మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే ఒక 5% మెంబర్స్ కూడా సరిగ్గా తెలియదు. అటువంటిది లక్ష్మీకాంత్ గారు నాకు పరిచయం అయ్యి ఆయన దాంట్లో షూటింగ్ చేసినప్పుడు ఏమంటే మీతో పాటు మా స్టూడియో కూడా ప్రమోట్ చేయండి అంటే ఆయన చాలా రీజనబుల్ రేటుకి నాకు 25% తగ్గించి మీ సినిమాలన్నీ మా స్టూడియోలో చేసుకోండి సార్, మాకు స్టూడియో పార్ట్నర్గా వేసి మమ్మల్ని కూడా ఎలివేట్ చేయడం జరిగింది. ఈవేళ ఈ కార్యక్రమం చేసినప్పుడు 100 మంది ప్రొడ్యూసర్లు నన్ను అడిగారు, కేఎల్ స్టూడియో ఉందా, అది ఎక్కడ, దాంట్లో ఏమి లొకేషన్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏదైనా ప్రమోషను ఉంటేనే ఏ ఇండస్ట్రీ అయినా ఏ సినిమా అయినా బతుకుద్ది. ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం అంటే చాలామంది మంచికి తప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు, చాలా బాగా చేస్తున్నారు, 10 మందికి పని కల్పిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉంటారు. ఇందాక మా అనిల్ గారు చెప్పారు, ఇంత స్లంపులో కూడా 15 సినిమాలు తీస్తున్నారంటే మీరు ప్రతి సినిమాకి 100 మందికి భోజనం పెడుతున్నారండి అని ధన్యవాదాలని చెప్పేసి ఆయన నాకు ఈ పర్మిషన్ ఇచ్చారు. ముందే మీరు ఈ స్ట్రైక్లో ఇలాంటి పరిస్థితుల్లోనే షూటింగ్ చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే స్ట్రైక్ ఉన్నా లేకపోయినా ఫెడరేషన్ వాళ్ళు, ఛాంబర్ వాళ్ళు ఏదైతే చెప్పారో, ఏదైతే కండిషన్ ఉందో ఆ కండిషన్కి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి వాళ్ళు నాకు అద్భుతంగా పర్మిషన్ ఇచ్చారు. ఈవేళ తుఫాన్లో, ఈ బంద్లో ఈవేళ ఇన్ని సినిమాలు షూటింగ్ ఓపెన్ చేశానంటే దానికి కారణం ఫెడరేషన్ ఇచ్చిన సపోర్ట్ అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఈ 15 సినిమాల్లో ఒక 5 సినిమాలు సీనియర్ దర్శకులు, పెద్ద దర్శకులు ఉన్నారండి. వాళ్ళందరూ మీకు ఎందాక పరిచయం చేయడం జరిగింది. 5 సినిమాలు 5 పెద్ద డైరెక్టర్లు అండి. వాళ్ళని మనం కొనలేం, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వలేం, వాళ్ళతో సినిమా పని చేయలేం. అటువంటి దర్శకులు వాళ్ళు. మిగతా 10 మంది డైరెక్టర్లు కూడా నాకు చాలా ఇష్టమయ్యి మనతో 1-2 సినిమాలు పనిచేసి రామసత్యనారాయణ ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం తీస్తారో నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 15 సినిమాలు డైరెక్టర్లు అందరినీ కూడా ఎందాక ఏదికి మీకు తీసుకొచ్చేది నేను పరిచయం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో స్తంపులో ఉంది,
ఈ సినిమా ఆడదు ఆ సినిమా ఆడదు అని చాలామంది జనం అనుకుంటారు. నిజం, ఆడదు. ఆడకపోయినా మనం సినిమా తీస్తూనే ఉంటాం. ఎందుకంటే ఇది మనకు ఒక వ్యసనం. ఈ వ్యసనం అంటే ఏంటంటే చెడ్డదాన్ని వ్యసనం అంటారు, మంచిదాన్ని కూడా వ్యసనం అంటారండి. వ్యసనం అంటే మనం వేరే పని తెలియదు, వేరే ఏం చేయాలో తెలియదు. సినిమా ప్రపంచంలో 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ వెళ్ళిపోయి ఇప్పుడు నేను వేరే ఇంకో రంగంలోకి వెళ్తే అక్కడ మళ్ళీ నాకు కొత్త అవుద్ది. కానీ ఈ సినిమాలోనే ఉండి ఇక్కడ ఎందుకు డబ్బు సంపాదించలేం అని ఒక వైశ్యుడిగా నేను ఆలోచిస్తే డెఫినెట్గా మనం సంపాదించగలం అని నేను నిరూపిస్తాను. ఎందుకంటే సినిమాలు 2 రకాలు ఉంటాయండి, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు. ప్రతి సినిమా హిట్ అవ్వదండి. ఎందుకంటే 100 సినిమాల్లో 10% సక్సెస్ ఉన్న ఈ ఫిలిం ఇండస్ట్రీలో నేను కూడా ఆ 10%లో ఉన్నానని గర్వంగా చెప్తున్నాను. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఆడుతుంది, 50 లక్షల సినిమా తీస్తే ఆడదు అని జనం అనుకుంటారు. అక్కర్లేదు. ప్రతి వస్తువుకు ఒక ఎంఆర్పి ఉంటుందండి. మనం తయారు చేసే వస్తువు ఎంఆర్పి రేటుకి ఎలా తెలుసో మనకి, దానికి 10% తక్కువకి తయారు చేస్తే డెఫినెట్గా మనం సేఫ్ అవ్వగలం అనే ఒక ఐడియాతోటి నేను ఇన్ని సినిమాలు చేస్తున్నాను. ఇవాళ ఇండస్ట్రీ స్లంపులో ఉన్నమాట నిజం, కార్మికుల రేట్లు పెంచిన మాట నిజం, లొకేషన్ రేట్లు పెంచిన మాట నిజం. అయినా నా దగ్గర పనిచేసే 15 మంది దర్శకులు కూడా వీటిలన్నిటిని సమగ్రంగా తెలిసి రామసత్యానికి ఎలా మనం సేఫ్గా సినిమా తీయాలని ఆలోచించే మహానుభావులు 5 పెద్ద దర్శకులు, 10 మంది చిన్న దర్శకులు. పెద్ద దర్శకులకి ఇది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు 100 సినిమాలు తీసేశారు వాళ్ళు చాలామంది. ఒక జేకే బారు గారు కానివ్వండి, ఒక ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానివ్వండి, అలాగే ఓం సాయి ప్రకాష్ గారు, ఆయన 106 సినిమాలకి డైరెక్ట్ చేశారండి. ఆయన మహానుభావుడు 15 రోజుల్లో కన్నడలో అద్భుతమైన సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అయిందండి. అలాగే తెలుగులో 12 సినిమాలు తీస్తే దాంట్లో 10 సినిమాలు సూపర్ హిట్ అయినాయండి. అటువంటి గొప్ప దర్శకులు ఓం సాయి ప్రకాష్ గారు, అలాగే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, జేకే బారు గారు, మా ఉదయ్ భాస్కర్ గారు, మా వాసవి మాత, మా అమ్మవారు వాసవి వైభవం సినిమా తీశారు. అది కూడా జనంలో చాలా అద్భుతంగా సినిమా తీయడం జరిగింది. ఆయన వీళ్ళందరూ కూడా నాకు 5 కొండ ఎంత ధైర్యంగా నాకు సినిమా చేస్తున్నారు. మిగతా 10 మంది కూడా కొత్త కుర్రోళ్ళైనా చాలా క్రమశిక్షణతో వాళ్ళకి నేను అవకాశం ఇచ్చాను. ఆ అవకాశం ఉపయోగించుకుంటే వాళ్ళు 100% పైకి వెళ్తారు. అవకాశం వాళ్ళ సినిమా ఏదైనా ఫెయిల్యూర్ తీస్తే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి ఇక్కడే ఉంటాను, వాళ్ళకి ఇంకో అవకాశం ఉండదు. అప్పుడు ఇచ్చిన అవకాశం సద్వినియోగపరుచుకునే మంచి దర్శకులు మా 10 మంది దర్శకులు కూడా. వాళ్ళందరి పేర్లు చెప్పి మీకు టైం ఇబ్బంది పడుతుంది దేనికని ఆల్రెడీ చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏమైనా ఈవేళ 15 సినిమాలు తీయడానికి నా బాధ్యత తీసుకున్నాను. ఈ ఆగస్టు 15వ తారీఖున 2005వ సంవత్సరం మొదలుపెట్టామో 2026 ఆగస్టు 15వ తారీఖు నాటికి ఈ 15 సినిమాలు పూర్తి చేసి సెన్సార్ చేసి రిలీజ్ చేసి చూపిస్తా అని మీ అందరి దగ్గర సవినయంగా నమస్కారం తెలియజేస్తున్నా.